ఈరోజు జనవరి 1 అందరు నిద్ర లేచి స్నానాలు చేసి రెడీ అవుతుంటాం. మేము మాత్రం 10కి నిద్ర లేచి అప్పుడే మా మేడం ఫోన్ చేసింది, జమ్యాకు పిల్లి ఏమన్నా సామాన్లు తీసుకొని వచ్చురా అని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా నా వీడియో చూసే వాళ్ళందరికీ, నా యూట్యూబ్ ఫ్యామిలీకి ప్రతి ఒక్కరికి పేరు పేరున హ్యాపీ న్యూ ఇయర్ 2026. ఇప్పుడే మనం జమ్యాలకి ఎంటర్ అయిపోయినాం అనమాట. వాళ్ళు మా కోవేట్ వాళ్ళు చెప్పిన గవ్వ వచ్చి ఇలాంటిది, ఇది అరబిక్ గవ్వ. మా వాళ్ళకి కావాల్సింది తుర్కీ గవ్వ అంట. అది ఎక్కడుంది, ఇంకా దానికోసం ఎతుకుతారు ఈరోజంతా. కోవేటోళ్ళు చెప్పిన వస్తువులు అయితే దీంట్లో లేవు. దరిద్రం తాండం మారుతుంది. ఇంకొక జమ్యాకి వెళ్ళాలన్నమాట. 5 నిమిషాలు అయిపోయే పని అర్ధగంట అవుతుంది. ఎక్కడ అడుగు పెట్టినా కూడా భస్మం అయిపోతున్నాను నేనైతే. కోలుకోవాల్సిన గవ్వ ఏనబ్బా, ఇది తుర్కీస్ గవ్వ, ఇది ఫ్రాన్స్ గవ్వ. ఈ 2 కావాలి మా వాళ్ళకి. ఎట్టకేలకైతే ఇప్పుడు ఈ 2 దొరికాయి అనమాట. ఈ 2 తీసుకొని పోయి మా కోవేట్ వాళ్ళకి ఇచ్చేయాలి. మా కార్ అంతా ఇక్కడ పార్కింగ్ చేసాయి అనమాట. ప్రతి ఒక్కరి కార్ ఇది పార్కింగ్ ప్లేస్. ఇక్కడ పెట్టి ఈ జమ్యా లోపలికి అయితే వెళ్తారు. స్నానం చేసి రెడీ అయినా అప్పుడే మేడం ఫోన్ చేసింది. పిల్లోళ్ళు ఏమో వాళ్ళ పెద్ద పనులు ట్యాబ్లు ఏమో మర్చిపోయారంట. వెళ్ళి ఆ ట్యాబ్లు అయితే తీసుకురాపో అని చెప్పింది. ఇప్పుడు ఆ ట్యాబ్ తీసుకున్నాటికి వెళ్తున్నా. ఇక్కడ కోవేట్లో మాత్రం రోడ్లు మాత్రం బాగా నొస్తాయి, ఎందుకంటే గల్ఫ్ దేశాలు కాబట్టి. ఏ రూట్ను పోయే బండ్లు అయితే ఆ రూట్ను పోతూ ఉంటాయి అనమాట. చాతర అన్నాడు కూడా బండి కరెక్ట్గా తోలుతాడు ఈ కోవేట్లోనే కాదు, గల్ఫ్ కంట్రీలో ఎక్కడైనా కరెక్ట్గా తోలుతాడు. కానీ కళ్ళు మాత్రం ఈ అద్దంలో ఉండాలి, ఆ అద్దంలో ఉండాలి, ఈ అద్దంలో ఉండాలి. ఎందుకంటే ఏ సందులోంచి ఎవడు ఎట్టపోయి ఫాస్ట్ దూరుతాడో ఎవరికి తెలియదు అనమాట. అందుకని 3 రకాలు ఉండాలి కళ్ళు మనకి ఇక్కడ. కోవిడ్ పిల్లలు ఈ ట్యాబ్ అనమాట మర్చిపోయింది. ఇప్పుడు ఈ ట్యాబ్ అయితే తీసుకుని ఇది ఎత్తుకొని మళ్ళీ వాళ్ళ ఇంట్లో వేయాలన్నమాట. ఇంకా అక్కడే ఉండాలి, ఇంక రూమ్కి పోయేదానికి లేదు. ఈరోజు జనవరి స్పెషల్ అయిన అక్కోళ్ళు అయితే మనకు కలర్ అన్నం, పెరుగు చట్నీ, చికెన్ పులుసు ఇచ్చారు. కరెక్ట్గా 6:20 అయింది. మా మేడం వాళ్ళ అక్క కూతురుని తొడుకొని అయితే రెగ్గాయ్ అని ఏరియాకి వచ్చాయన్నమాట. మళ్ళీ వాళ్ళు చెప్పే మాట ఏమని చెప్పినారంటే, వాళ్ళు లోపలికి పోయి వచ్చినంత వరకు నువ్వు బయటే ఉండు, నువ్వు ఎక్కడికి వెళ్ళకాకని నాకైతే చెప్పేసి వెళ్ళిపోయినారు. అక్కడ డ్యూటీ లేవనుకుంటే ఇక్కడ డ్యూటీ చెప్పాడు ఈరోజు. సరే ఇంకేముంది, మనం కాదనిలేము, డ్యూటీలు చెప్తే నేను చేయను, వాళ్ళకి పోను అని ఇక్కడ మనం చెప్పేదానికి ఉండదు కదా. వాళ్ళు చెప్తా ఉంటారా, మనం బండి తోలుతూ ఉంటారా, డ్యూటీకి వెళ్తూ ఉండాలా, అది మ్యాటర్. మా మేడం వాళ్ళు అయితే వాళ్ళ అక్క వాళ్ళకి అయితే వచ్చింది అనమాట. ఎందుకంటే పార్టీ ఈరోజు బేస్తారం పార్టీలు అయితే జరుగుతాయి ఎక్కువ కోవేట్లో. చెప్పిన ఎలా జరుగుతాయి పార్టీగా. అన్నం తినేదానికైతే రెడీగా కూర్చొని ఉన్నారు అనమాట. ఇప్పుడే ఎంటర్ అవుతున్నారు అందరూ. పెద్దోడు అని అడిగి చెప్పినాము. నా చూడనా చూడండి పెద్దరాయి. شوف هذا لحم. سوبي انت سوبي انا اقول هذا سوب. مني سوب. انت سوب كاميرا. انت سوب بعدين سوبي. تعال كمل. سوبي على يدكو. వేడి టీ చేశాను అన్నమాట తాగేదానికి. ఇప్పుడు టైం నైట్ వచ్చి కరెక్ట్గా 11:30 అయితే అయింది. ఇంకా రూమ్కి వెళ్ళలేదనమాట. ఎందుకంటే వాళ్ళ అక్క వాళ్ళ ఇంట్లో పార్టీ చేసుకుంటున్నారు. అది బహుశా 12 అవ్వచ్చు, 12:30 అవ్వచ్చు. ఇప్పుడైతే మొత్తం తినేసి ఉంటారు. మేబీ 12-12:30 కల్లా వెళ్ళిపోవచ్చు. నేను రూమ్కి వెళ్ళిపోయేసరికి 1 ఈ లోపలే ఉంటుంది అనమాట. ఎందుకంటే 1 దాటితే వాళ్ళు ఉండరు. 12 కల్లా వెళ్ళిపోతారు మేబీ. చూసాం ఈరోజు ఎంత టైం అవుతుంది ఏమో. ఇప్పుడే లేట్ అయిందని ఇలా వీడియో పెట్టాను లేదో, అప్పుడే మనకు తినేదానికి అయితే తెచ్చిచ్చారనమాట. చిన్న బర్గర్ కన్నా దీంట్లో చిప్స్. దీన్ని కూడా తెలుసు దీన్ని ఏమని పిలుస్తారు, కానీ నేను పొటాటో చిప్స్ అంటే దానికి మాత్రం యాడ్చొద్దు. తిన్నా. ఈరోజు మాత్రం కరెక్ట్గా డ్యూటీ చేసేసరికి 12:51 అవుతుంది. అంతే. కొన్ని సార్లు మన చేతిలో ఉండవు అనమాట డ్యూటీలు గీటీలన్నీ. మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇంట్లో పని ఉంటే ఉంటామనుకో. రూమ్లో మనిషి ఈరోజు జనవరి 1 స్పెషల్ అయిన కొత్త చొక్కా వేసారు. ఎట్లా మర్చున్నాడు. సరే ఏదో పాతదంటలే, కొత్తది కాదంట. సిచ్యువేషన్ నిద్రపోకున్నాక ఫోన్ మాట్లాడతా కూర్చొని ఉన్నాడు.